The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, first of all, personally I want to thank all of you for your prayers towards me. మొదటిదిగా మరి సహోదరుని పక్షంగా మీరు చేసిన ప్రార్థనలన్నింటిని బట్టి మీ అందరికీ ఎంతో కృతజ్ఞుడను. Because of your prayers and by the grace of God, after suffering with COVID and also other related diseases, God has healed me and enabled me to resume to this ministry. మీ ప్రార్థనలు బట్టి, దేవుని యొక్క కృపను బట్టి గడిచిన దినాల్లో కోవిడ్తో బాధపడుతూ ఇంకా ఇతరత్ర ఆరోగ్యపరమైన సమస్యలతో ఉండగా దేవుడు సహాయం చేసి స్వస్థతనిచ్చాడు. Today's verse for our meditation is taken from the book of Exodus, chapter 20, verse 24. నేటి దినం మన ధ్యానం కొరకు నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం నుండి తీసుకొనబడింది. I will come unto thee and bless thee. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. As we all know, Exodus chapter 20 is one of the most important chapters in the whole Bible. మనందరికీ తెలిసినట్లుగా నిర్గమకాండం 20వ అధ్యాయం బైబిల్ గ్రంథంలోని అధ్యాయాలన్నిటికన్నా కూడా చాలా ప్రాముఖ్యమైనది. In this chapter, ఈ అధ్యాయంలో God spoke of the 10 commandments to Israel as a whole as they assembled together at the foot of Mount Sinai. దేవుడు ఇశ్రాయేలీయులందరికీ కూడా ఆ సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు చేరినప్పుడు వారికి ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. After the Lord gave these commands from heaven in an audible voice, దేవుడు పరలోకము నుండి వారికి వినబడినట్లుగా బిగ్గరగా ఈ వాగ్దానాలన్నీ కూడా ఆయన చెప్పినప్పుడు, Commandments. ఈ ఆజ్ఞలన్నీ కూడా వారికి ఇచ్చినప్పుడు the Lord gave laws to Moses concerning the worship and altars in verses 22 to 26. 22 నుండి 26 వచనాల్లో దేవుడు మోషేకి ఆరాధన మరియు బలిపీఠముల గురించినటువంటి కొన్ని శాసనాలు ఇచ్చాడు. Some principles of worship are mentioned here. ఆరాధన కొరకైనటువంటి కొన్ని నియమాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. God told Moses and he asked him to warn the Israelites not to make their own idols. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులతో ఆయన చెప్పిన మాట, వారు సొంతగా ఏ విగ్రహాన్ని ప్రతిమని చేసుకొనకూడదు. They should not make other gods, that is gods of gold and silver. వారు ఇతర దేవతల్ని అనగా బంగారము వెండితో చేయబడిన ఆ దేవతల్ని ప్రతిమలని వారు పెట్టుకోకూడదు. They should never worship such idols. అలాంటి విగ్రహాలని వారు ఎన్నడూ పూజింపకూడదు. But what should the Israelites do if they want to worship God? అయితే ఒకవేళ ఇశ్రాయేలీయులు దేవుని ఆరాధించాలి అంటే మరేం చేయాలి? God explained that they are to worship him by sacrificing burnt and peace offerings and sheep and oxen to him. వారు దహన బలి, సమాధాన బలి, గొర్రెలు, ఎడ్లను అర్పిస్తూ వాళ్ళు ఆరాధన చేయాలి అని చెప్పాడు. One important thing to notice is that God excluded sacrifice of children. ఇక్కడ మనం గుర్తించదగిన ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటిదంటే దేవుడు పిల్లలను బలిగా అర్పించాలి అనే విషయాన్ని వాళ్ళకి చెప్పలేదు. If you read Deuteronomy 12:31, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 31వ వచనంలో చదివితే, and if you read 2 Kings 17:31, రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనంలో కూడా చదివితే, offering children as sacrifice was the custom of some of the pagan nations. ఆ దినాల్లో మరి ఆ అన్య దేశాలలో పిల్లలను బలులుగా అర్పించేటువంటి అన్యాచారం ఉంది. But God has not asked like that. అయితే దేవుడు ఆ విధంగా చేయాలని ఎన్నడూ కోరలేదు. But God promises to bless them at the time and place they offer animal sacrifices. అయితే దేవుడు వారిని ఆ జంతువులని, ఆ బలులని వాళ్ళు అర్పిస్తున్నటువంటి ఆ ప్రదేశాల్లో ఆశీర్వదిస్తానని చెప్పాడు. By making images of gold and silver or by human sacrifices, they do not gain favor from God. మరి వారు వెండి బంగారంతో చేయబడిన ప్రతిమలకి అలాగే వారి యొక్క బలులు అర్పించడం వలన వాళ్ళేమి దేవుని దయను కోరరు. Secondly, Lord has given some specifications regarding the altar also. రెండవదిగా దేవుడు ఈ బలిపీఠం గురించి కూడా వారికి కొన్ని వివరణలు ఇచ్చాడు. The altar they were to make for the animal sacrifices was to be made from dirt and uncut stone. చూడండి, వారు
ఈ యొక్క జంతువులని బలిగా అర్పించడానికి వారు నిర్మించవలసినటువంటి ఆ బలిపీఠము మలచని రాళ్లతోనూ ఆ మట్టితోనూ చేయాలి. This prevented them from trying to make the altar attractive. కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆకర్షణీయంగా చేసేటువంటి ఆ బలిపీఠం నుండి వారు నివారించబడుతున్నారు. Why did God not permit them to decorate the altar with cut stones? ఎందుకు దేవుడు మలిచిన రాళ్లతో మరి ఎంతో ఆకర్షణీయంగా అలంకరించబడిన బలిపీఠం చేయాలని ఎందుకు చెప్పలేదు? See, when we see, the altar can be compared to the place of worship in the New Testament times. ఇక్కడ మనం గమనిస్తే క్రొత్త నిబంధన కాలంలో ఈ బలిపీఠంలు అనేవి ఆరాధన స్థలాలుగా ఉండేవి. Altar is a place where the sacrifices are offered. ఈ బలిపీఠం యొద్ద బలులు అర్పించబడుతూ ఉంటాయి. So in the New Testament times, కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో we can compare our church buildings and their interior decorations and other related structures where we are gathering to offer our worship unto the Lord. కాబట్టి మన యొక్క మందిరం కట్టడాలు, ఆ లోపల ఉన్నటువంటి అలంకరణలు, ఈ ప్రదేశాలన్నీ కూడా దేవుని ఆరాధించడానికి కొరకటువంటి స్థలాలు అవి. Our worship is a spiritual sacrifice. మనం చేసే ఆరాధన ఆత్మ సంబంధమైనటువంటి అభ్యాసం. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటిదంటే, why did God not permit them to beautify the altar? దేవుడు ఎందుకు వారిని ఈ బలిపీఠాన్ని సుందరీకరించడం గురించి ఎందుకు చెప్పలేదు? One more important thing, మరొక ప్రాముఖ్యమైన సంగతి, have you ever wondered why God did not permit an idol of himself? దేవుడు తనను గురించి ఒక ప్రతిమగా చేసుకొని పూజించాలని కూడా ఎప్పుడు చెప్పలేదు కదా? ఎప్పుడైనా ఆలోచించారా? What would be wrong with worshipping an image of himself such as the picture of Jesus? ఒకవేళ దేవుని యొక్క రూపంలో ప్రతిమ చేసి అనగా యేసు ప్రభు యొక్క బొమ్మను పెట్టి ఆ ఫోటోని పెట్టి పూజించడంలో తప్పేమిటి? Today I see in some houses these pictures are images. ఈ రోజుల్లో కొందరు ఇళ్లలో మనం చూస్తున్నాము, ఇలాంటి బొమ్మలను పెట్టుకున్నారు, ఫోటోలు పెట్టుకుంటున్నారు. One has to think about these basic fundamental questions. కాబట్టి ప్రాథమికమైన పునాది అయినటువంటి ఈ ప్రశ్నల గురించి ఆలోచన చేయాలి. I believe the answer is that they would have worshipped and honored the altar because of its beauty and gold etc., and they would have worshipped the golden idol itself. కాబట్టి ఆ యొక్క బలిపీఠాన్ని వారు చక్కగా అలంకరించి ఉండుంటే, దానికి ఆ బంగారంతో వారు కానీ చేసి ఉండుంటే, దానినే వారు ఒక ప్రతిమగా చేసుకొని ఒక విగ్రహంగా చేసుకొని పూజించేటువంటి ప్రమాదం ఉండింది. So by worshipping the beautified altar, there is a danger of forgetting the true God and worshipping the man-made altars and idols. కాబట్టి సుందరీకరించబడినటువంటి బలిపీఠమును పూజించటం వలన ఆ నిజ దేవుణ్ణి వారు విస్మరించి వారి చేతులతో చేసినటువంటి ఆ యొక్క మరి వస్తువులని లేక బలిపీఠాన్ని పూజించే ప్రమాదం. If you remember, మీరు కానీ గుర్తు చేసుకుంటే, the Israelites did exactly the same with the bronze serpent made by Moses years later. సరిగ్గా ఇశ్రాయేలీలు కొన్ని సంవత్సరాల క్రితము మోషే చేత చేయబడినటువంటి ఇత్తడి సర్పాన్ని వాళ్ళు పూజించడం మొదలుపెట్టారు. Till King Hezekiah broke it, as we read in 2 Kings 18:4. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో హిజ్కియా రాజు పరిపాలనకు వచ్చి దానిని ధ్వంసం చేసేంత వరకు ఆ విధంగా చేశారు. From all these we can understand that the Lord is telling that wherever I am worshipped, whether in open wilderness or in the tabernacle or in the temple or in synagogue or elsewhere, I will come unto thee and bless thee. వీటన్నిటిని బట్టి మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, చేతులతో మనం నిర్మించిన ఆలయంలో కానీ లేదా అరణ్యంలో కానీ లేదా ఇంకా చెట్టు కింద కానీ సమాజ మందిరాలలో కానీ మీరు ఎక్కడ ఆరాధన చేయడానికి కూడుకున్నా నేను వారి యొద్దకు వచ్చేదను అంటున్నాడు. I will bless them. నేను వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదించెదను. So these words are precisely the same what Jesus spoke in Matthew 18:20. కాబట్టి ఈ మాటలు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో చెప్పిన మాటలకి అనుసంధానమైనవి. For where 2 or 3 are gathered in my name, there am I in the midst of them. ఎక్కడ నా నామంలో ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. Let it be under a tree, అది చెట్టు కిందే కావచ్చు, or in a small hut, లేదా ఒక చిన్న గుడిసెలో or కావచ్చు, in a big building. లేదా ఒక పెద్ద బంగ్లాలోనైనా కావచ్చు. So God is not bothered about the outward structure. కాబట్టి దేవుడు బాహ్యమైనటువంటి కట్టడము నిర్మాణం గురించినటువంటి పట్టింపు ఏమీ లేదు. Oh, today people are spending so much on these outward structures. ఈ రోజు ప్రజలు ఈ బాహ్యమైనవి బయట
కనబడేటువంటి కట్టడాల గురించి వారు ఎంతో పట్టింపు కలిగి I have ఉన్నారు. seen some of the people commenting, have you seen our church building? కొంతమంది ఇలా చెప్పడం కూడా విన్నాను, మా మందిరాన్ని మీరు చూసారా. So that will bring a competition. ఇది ఒక పోటీని తెస్తుంది ఇక్కడ. And this is what the Lord told, don't decorate the altar. అందుకనే దేవుడు ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, బలిపీఠమును మీరు అలంకరించకూడదు. God is not encouraging any ornate altars. దేవుడు ఎక్కడ కూడా ఈ అలంకరించబడినటువంటి బలిపీఠాల గురించి ఆయన ఎప్పుడు ప్రోత్సహించడం Such లేదు. things will surely distract the minds of people from God. ఇలాంటివి ప్రజలని దేవునిపై నుండి వారి యొక్క దృష్టిని మరల్చేవిగా ఉంటాయి. Often people will feel proud of such altars or places of worship than the true God. తరచుగా ప్రజలు నిజమైన దేవుని కన్నా ఈ విధంగా అలంకరించబడినటువంటి మరి బలిపీఠాలు ఆలయాల్ని వాళ్ళు కొనియాడేటువంటి లేదా దానినే వారు గొప్ప చేసేటువంటి ప్రమాదం ఉంది. Even today, many feel proud of their church buildings. ఈ రోజు కూడా చాలా మంది వారు కట్టుకున్న మందిరాలను బట్టి ఎంతో అతిశయిస్తారు. You go into so many churches where you have got the fancy work of man's hands, the ornate altars and the ornate buildings. కాబట్టి మీరు అనేక ప్రాంతాల్లో కానీ మీరు చూసినట్లయితే ఎంతో చక్కగా అలంకరించబడినటువంటి మందిరాలు, ఆ లోపల కూడా చక్కగా అలంకరణలు ఉంటాయి, వేదికను కూడా చాలా చక్కగా అలంకరించి ఉంటారు. ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉంటారు. Often our attention is drawn to the architecture or to the lavishness of it. కాబట్టి తరచుగా మన యొక్క దృష్టి ఆ నిర్మించినటువంటి ఆ నిర్మాణకు లేదా లోపల ఉన్న ఆ కట్టడము, లేకపోతే వారు ఎంత దుబారగా ఖర్చులు పెడతా ఉంటారే వాటిని చూస్తూ ఉంటున్నాం మనం. There is a danger of not seeing the actual God. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి దేవుణ్ణి చూడకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంది. God is forbidding that. కాబట్టి దేవుడు దానినే నిషేధిస్తున్నాడు. In the New Testament age, కొత్త నిబంధన కాలంలో another danger is that the believers are totally committed to their spiritual gifts, their ministry and activities surrounding the worship and not to totally devoted to Jesus. మరొక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారికి తమను తాము పూర్తిగా అంకితం చేసుకున్న దానికి బదులుగా వారి యొక్క ఆరాధన విధానాన్ని, ప్రసంగాలని, పరిచర్యలని దాని గురించే ఎక్కువగా పట్టింపు కలిగి ఉన్నారు. Often we talk about the ministry what we are doing. తరచుగా మనం చేస్తూ ఉన్న పరిచర్యల గురించే గొప్పగా చెప్పుకుంటాం. We spend very less time with God. మరి దేవునితో గడిపే సమయం మాటకు వస్తే చాలా తక్కువ. It should not be so. ఆ విధంగా ఉండకూడదు. The greatest danger is that the gift can replace the giver. గొప్ప ప్రమాదం ఏమిటిదంటే ఏవైతే ఈవులు బహుమానాలు ఉన్నాయో ఆ ఇచ్చిన దాత దేవుని స్థానాన్ని బదిలీ చేస్తున్నట్టుంది. We must be vigilant. ఈ విషయంలో మనం మెలకువగా ఉండాలి. The ministry can replace God in our lives. It is a great danger. మన జీవితాల్లో దేవుని స్థానంలో పరిచర్య రావడం అనేది ఇది గొప్ప ప్రమాదకరమే. The final statement is that they were not to walk on the altar. చివరి మాట ఏమిటిదంటే వారు బలిపీఠం మీద ఎక్కకూడదు, నడవకూడదు. No steps are there for the altar. అంటే ఆ బలిపీఠానికి మెట్లు వేయకూడదు. In those days, they were wearing robes. ఆ దినాల్లో వారు ఆ వస్త్రాలు ధరించుకునే వాళ్ళు కదా. They were having those robes, and if they walk, their nakedness would be visible from the ground view. కాబట్టి వారు వేసుకున్నటువంటి ఆ వస్త్రధారణను బట్టి వాళ్ళు ఒకవేళ కొంచెం పై స్థాయిలో నడుస్తూ ఉంటే క్రింద ఉన్నవారు, నేల మీద ఉన్నవారు వారి యొక్క దిగంబరత్వాన్ని, దిస్మలని చూసేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. So that's why walking on the altar is prohibited by God. ఆ కారణాన్ని బట్టి బలిపీఠం మీద నడవడము దేవుడు నిషేధించాడు. This talks about God's view on nudity, wearing revealing dresses. కాబట్టి ఇది దేవుని యొక్క దృష్టిలో నీ యొక్క దిగంబరత్వము, దిశమలు కనబడడం లేదా నీ వస్త్రాలు ఆ లోపల ఉన్నటువంటి అవయవాలు కనబడేటట్లుగా ఉండే ప్రమాదం. So today we can understand God has kept a dress code in the worship. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఆరాధన చేయడానికి తగినటువంటి వస్త్రధారణ గురించి చెప్పాడు. You should not wear revealing dresses showing forth your parts of the body. కాబట్టి నీ శరీర అవయవాలు కనబడకుండా వేసుకోవాల్సిన దుస్తుల గురించి చెప్పాడు. And such things will not allow you to enjoy his blessings. ఇలాంటివి ఆయన యొక్క ఆశీర్వాదాలు అనుభవించకుండా నేను ఆపుతా ఉంటాయి. Today in many places people come as they like. God is telling it is not right. ఇది నాలో చాలా మంది మందిరాలకి వచ్చినప్పుడు ఆ విధంగా వస్తా ఉన్నారు. అందుకనే దేవుడు లేదు, అది సరైనది కాదు అని చెప్తున్నాను. Before I close, నేను ముగించే ముందు I want to exhort that Jesus does not care about our precious gems or costly metals. యేసు ప్రభువారు మన యొక్క వెలగల రాళ్ళు కానీ లేదా ఆ లోహములు, విలువైన లోహాల గురించి ఆయన పెద్ద పట్టించుకోవడం He లేదు. wants your heart. ఆయనకి నీ హృదయం కావాలి అని కోరుతున్నాడు. More than our polished words and decorated buildings,
He values the heart which is truly loving Him. మెరుగులు దిద్దినటువంటి మాటలు, నునుపైన మాటలు కానీ లేకపోతే అలంకరించబడినటువంటి మందిరాలు కట్టడాల కన్నా హృదయాంతరంగా ఉండి వచ్చేటువంటి ఆ మాటల్ని ఆయన పట్టించుకుంటున్నాడు. May God help us to worship accordingly and be blessed. ఆ విధంగా మనం ఆరాధిస్తూ దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా దేవుడు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.